నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. భర్త గుణవంతుడు, అందగాడు, బాగా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు 2 లక్షల జీతం. పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి క్వాలిటీస్కి మించి ఏ అమ్మాయికైనా ఏం కావాలి? అలానే అనుకున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధంతో పెళ్లి కూడా చేసుకున్నాడు. భార్య పేరు రేణుక. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే భార్య తనలోని చిత్ర విచిత్రాలను చూపించింది. గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ ముగ్గురితోనూ సన్నిహితంగా గడిపింది. ఆ ముగ్గురిలో ఒకరు తన ఇంటిమేట్గా ఉన్న వీడియోల్ని కూడా తీస్తూ ఎంజాయ్ చేస్తుందే తప్ప ఆపలేదు. తప్పుదారులు ఉన్న వాళ్ళను తప్పుదోవ వాడే తొక్కుతాడన్నట్లుగా ఆ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాడు. ఇంకేముంది, అది కాస్త భర్త సీతారాం కంటపడింది. దీంతో తన గుండె పగిలిపోయింది. ఇలాంటి అమ్మాయిన తను భార్యగా పొందింది అని కుంగిపోయాడు. అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాన్ని తీసుకున్నాడు. సూసైడ్కు ముందు తన బాధ ఆవేదనను సూసైడ్ నోట్లో రాశాడు. అది పోలీసులకు చేరడంతో రేణుక రాసక్రీడలు బట్టబయలయ్యాయి. చేసిన దారుణానికి ఫలితంగా జైల్లో చిప్పకొడు తింటుంది. ఆమె హైదరాబాద్లోని కూకట్పల్లి బాచుపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసు ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క అంశమే కాదు, చాలా మనం తరచు చూస్తుంటాం. ఇంతకుముందుకు భర్తలు భార్యల్ని చంపే వార్తల్ని ఎక్కువగా వినేవాళ్ళం. కట్నం కోసం కావచ్చు, లేదంటే ఇంకా వేరే వాళ్ళతోని సంబంధాలు పెట్టుకొని కావచ్చు, ఇవి తరచుగా చూసేవాళ్ళం. కానీ కొంతకాలం నుంచి చూస్తున్నాం మనం, భార్యలే కేవలం ఒక సెక్స్ కోసం, వేరే అతనితోని గడపడం కోసం సొంత భర్తల్ని కూడా కడతీరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ అవమానాన్ని తట్టుకోలేక చనిపోతున్నటువంటి పరిస్థితి. సో మనం ఇదే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఆర్జే శేఖర్ భాష గారు. సార్ నమస్తే అండి. అలాగే చంద్ర గారు మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రత్యూష గారు. సార్ చెప్పండి, ఇటువంటి ఒక ముగ్గురితోనే ఎఫ్ఐఆర్ అని చెప్పేసి వార్తలలో వస్తున్నాయి, కానీ అంతకు మించి అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అంటే మంచి జీతం, మంచి ఉద్యోగం, అందగాడు, తెలిసే పెళ్లి చేసుకున్నారు, ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ అయినా కూడా ఎందుకు ఇన్ని ఎఫ్ఐఆర్స్ అంటారు? సార్ అది ఆవిడ పర్సనల్ విషయం సార్. ఆవిడ 3 కాకపోతే 30 కాకపోతే 100, ఆవిడ ఇష్టం. మన చట్టం ఏం చెప్తుంది, మీరు ఎప్పటికైనా సరే చట్టం గమనించేస్తే 2018 తర్వాత అనుకుంటున్నారు, బట్ 2018 కాదు, మొట్టమొదటి నుంచి ఉన్న సెక్షనే అది. 2018లో మగవాళ్ళకి వచ్చింది. మగవాళ్ళు పెళ్ళైన తర్వాత కూడా వేరే సంబంధాలు పెట్టుకుంటే అది నేరం కాదు, కాకపోతే ఇట్స్ ఏ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అని. కానీ ఇవాళ దాకా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కడా కూడా చట్టంలో, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి శిక్షలు ఉన్నట్టుగా మన చట్టం లేదు. సో చట్ట ప్రకారం ఇది నేరం కాదు. ఇది కొంత ప్రాచుర్యం కూడా చీటింగ్ అవుతుంది, భర్తను మోసం చేసినట్టు అవుతుంది కదా. చీటింగ్ అనిపిస్తే మీరు డైవర్స్ వరకే వెళ్ళగలరు తప్ప మేము అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాను ఇటువంటివన్నీ కూడా చేయడానికి లేదు. ఇది ప్రస్తుతం నైతికంగా ఖచ్చితంగా మన సొసైటీలో ఇది తప్పు. బట్ చట్టం ఏం చెప్తుంది? అంతెందుకు, మీకు ఆ మధ్యకాలంలో దీపిక పడుకునే హీరోయిన్ ఉంది కదా, ఆవిడ ఇదే స్టేట్మెంట్ పెట్టింది 2016-18. ఏం పెడుతుంది? మై చాయిస్. చాలా సంచలనమైంది. మై చాయిస్లో ఏం చెప్తుంది ఆవిడ? నాకు పెళ్ళైనా సరే నాకు నచ్చిన వాడితో నేను వెళ్ళి ఉంటా, అడిగే హక్కు నా భర్తకి కానీ ఎవరికి లేదు అని చెప్పంటే అందరూ కూడా దుమ్మెత్తి పోసారు. బట్ తర్వాత ఇప్పుడు అది జరుగుతోంది. సో కోర్టులు కూడా ఏం చెప్తున్నాయంటే, పెళ్ళైన మరుక్షణమే, లేకపోతే పెళ్ళైన 2 రోజుల తర్వాత అయినా సరే భార్య నిన్ను వదిలేసి వేరే వాళ్ళతో ఎవరితో అయినా సరే తనకు నచ్చిన వాడితో వెళ్ళిపోతే నువ్వు కిక్కులు మనకుండా ఉండాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే నువ్వు మెయింటెనెన్స్ ప్రతి నెల ఆవిడకి పంపిస్తూ ఉండాలి. సో ఎక్కడికి పోతుంది? మన చట్టాలు మారేదాకా ఇటువంటివి మనం ఏం చేయాలి? పోలీసులు కూడా చాలాసార్లు ఏ సెక్షన్ కింద వెళ్ళని పెట్టాలి? ఇక్కడ మనిషి చచ్చిపోయాడు కాబట్టి ఆవిడ వెళ్ళింది, కానీ అతను బతికుండి ఉంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లా మా భార్య చేస్తుందని కేసు పెట్టి ఎవడు చెప్పుకుంటాడు సార్? వాడికే అవమానం కదా, చాలా అవమానం అది. ఇప్పుడు నలుగుట్లో చులకన అని చెప్పుకోలేకపోతాడు. కనీసం ఒక ఇంట్లో వైఫ్ని హ్యాండిల్ చేయలేక, వైఫ్ని కంట్రోల్లో పెట్టుకోలేకపో, అంటే వైఫ్తో సఖ్యతగా ఉండలేకపోతున్నారు అని అంటే నలుగురు అయితే చులకనగా చూస్తారు. ఈవెన్ కొలీగ్స్ కూడా వాళ్ళు మాట్లాడుకొని చులకనగా. ఇన్ఫ్యాక్ట్ అంటే జనరల్గా భారతదేశంలో ఉన్న సామెత ఎప్పటి నుంచో, మగాడి తిరక్క చెడ్డాడు ఆడ తిరిగి చెడింది అని ఒక పురాతనమైన సామెత ఉంది. ఎప్పటికీ కూడా చాలామంది గర్వంగా, అరే నాకు 5 మంది గర్ల్ ఫ్రెండ్స్, 6 మంది గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పుకుని మగాళ్ళు పురుష పొంగోళ్ళు లేకపోలేదు. కానీ ఇదే మా ఆవిడకు ఉందని చెప్పుకోగలడు ఎవడన్నా?
సో వీడు చేస్తే అదొక గొప్పగా చెప్పుకుంటాడు, కానీ అదే ఆడవాళ్ళు కూడా నాకు 6 మంది బాయ్ ఫ్రెండ్స్ 7 మంది బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పుకోరు బయటికి, కానీ జరుగుతాయి ఇండైరెక్ట్గా. మీరు మారిన భారత్ని గమనించండి. ఇవాళ రేపట్లో వ్యభిచారం అనేది బయట ఎక్కడో జరగట్లా, ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది. అది ఎలా అయిపోయిందంటే రకరకాల వెబ్సైట్స్ డబ్బు ఎరవేసి మీరు ఇంట్లో కూర్చొని మీరు షోలు పెట్టండి, మీకు ఎవరు ఏ మగాడే అట్లా మీరు జస్ట్ కెమెరా పెట్టుకొని మీరు అర్ధనగ్నపు లేకపోతే ఫుల్ నగ్నపు షోలు ఇస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇది ఒక ఉపాధి పథకంలాగా మొదలైంది. షాక్ నేను ఫ్యాక్ట్ తెలిస్తే. అవును, అదేదో యాప్ ఒక యాప్ కాదు సార్, 100 యాప్లు ఉన్నాయి, 100 యాప్లు ఉన్నాయి. ఇవాళ రేపట్లో మన భారతీయ మహిళల్ని చెడగొట్టడానికి చట్టాలు, ఇటువంటి వెబ్సైట్లు బ్రహ్మాండంగా తయారైనాయి. డబ్బు వ్యామోహంలో పడి వాళ్ళు ఏం చేస్తున్నారో మర్చిపోయి ఇలాంటివి స్టార్ట్ చేయడము, అవి అక్రమ సంబంధాల దాకా వెళ్ళడము, ఆఖరికి 1 కాదు 10 ఆవిడ ఇదే స్టార్ట్ చేసింది. ఇలాగే అర్ధనగ్నపు షోలు, ఫుల్ నగ్నపు షోలు ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ ఇన్స్టాగ్రామ్లోను వాటిలోను తర్వాత ఫ్రెండ్స్ అవ్వడము, తర్వాత అది అక్రమ సంబంధాల దాకా వెళ్ళడము, అది భర్తకు తెలియడం. ఆ మధ్యకాలంలో తెనాల్లో వచ్చింది కదా. ఇదేంటి, ఇళ్లలో ఉండేవాళ్ళు ఇంట్లో చక్కగా ఐడి కార్డు వేసుకొని ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ అక్కడికి వెళ్ళడము, దానికి మళ్ళీ వాళ్ళకి డ్రాపింగ్ ఫెసిలిటీ, డ్రాప్అవుట్ ఫెసిలిటీ, అంటే కార్పొరేట్ కంపెనీ కలర్ ఇచ్చాడు, చక్కగా లోపలికి వెళ్ళి వాళ్ళు చేసే పని ఏంటంటే ఇది. ఎందుకు ఇంత దరిద్రం? నిజానికి గమనిస్తే చదువుకున్న ఆడవాళ్ళు కూడా, మనం చదువుకొని ఉద్యోగం చేసి ఒళ్ళొంచి 8 గంటలు పనిచేయడం కన్నా ఇదే హ్యాపీగా ఈజీగా డబ్బులు వచ్చే పరిస్థితి అని చెప్పి కొంతమంది చూస్తున్నాం. 8 కోట్లు 9 కోట్లు కొట్టేసిన ఆడవాళ్ళు. సో అంటే మనకి కూడా ఒక బిజినెస్ అయిపోయింది కదా కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇష్టం ఉన్న రోజులు ఉండాలి, తర్వాత మెయింటెనెన్స్ కిందనో బర్ణం కిందనో ఏదో కేసేయాలి, డబ్బులు తీసుకోవాలి, సెట్ అయిపోవాలి. అక్కడ వాడైపోతే ఇంకోడు ఇట్లా 8 మంది మీద ఒక ఆవిడ ఇస్తే 50 మంది మీద చేసి డబ్బులు సంపాదించింది ఇంకొక ఆవిడ. సో ఇదేంటంటే చట్టం మన మహిళలు ఇలా అన్యాయం అయిపోతున్నారని వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కొంత ఎక్కువ లెవరేజ్ ఇస్తూ పెట్టిన వాటిని చక్కగా మిస్యూజ్ చేసుకునే వాళ్ళే ఉన్నారు తప్ప కరెక్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. వీటిని మిస్యూజ్ చేసుకునే వాళ్ళకి రోజులు ఇవాళ. ఇప్పుడు నార్త్ ఇండియన్ సెలబ్రిటీ నిత్యా మీననే కాకుండా ఇప్పుడు ఆవిడ స్టేట్మెంట్ తర్వాత మన టాలీవుడ్లో కూడా ఒక ఇంకో సెలబ్రిటీ ఏమన్నదంటే తను పెళ్ళి అవసరం లేదండి, నేను బట్ ఐ విల్ హ్యావ్ కిడ్స్ త్రూ మై బాయ్ ఫ్రెండ్స్ అని తను చెప్తుంది స్పష్టంగా. ఈ పెళ్ళి కూడా అవసరం లేదు. మరి పుట్టిన పిల్లలకి తండ్రి అది చాలా బెటర్, ఎందుకంటే ఓపెన్గా చెప్పేసింది. ఇప్పుడు ఎవడో నష్టపడు, ఆవిడకి పెళ్ళి ఇష్టం లేదు, ఆవిడ కంటదే, ఆవిడ ఇక్కడ చీటింగ్ లేదు. పుట్టిన పిల్లలకు తండ్రి ఉండాలి కదా. బయలాజికల్ ఫాదర్ ఎవడైతే DNA టెస్ట్ చేసుకొని పెట్టుకోవాలి వాడు. రైట్. ప్రత్యూష గారు వినిపిస్తుందా అండి మా వాయిస్? సార్ మేడం చెప్పండి, ఇట్లా జరగడానికి కారణాలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ ఇలా శ్వేతా సౌభాగ్య అండి. అందరు మహిళలు కాదండి, కొందరు మహిళలు అయితే. ప్రత్యూష గారు ఆవిడ పేరు వేరే చెప్తున్నారు, శ్వేతా సౌభాగ్య అట. శ్వేత గారు ఎస్ మేడం చెప్పండి, ఇటువంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? దీనికి జరగడానికి గల కారణాలు ఏంటి అంటారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్ హర్ ప్రెజెంట్ దేర్. యాక్చువల్లీ ఒక అకాడమిషియన్గా, ఒక అప్కమింగ్ సివిల్ సర్వెంట్గా, ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే దిస్ ఇస్ నాట్ అ జెండర్ బేస్డ్ క్రైమ్ సార్. దిస్ ఇస్ అబౌట్ ద మైండ్ సెట్ ఆఫ్ ద ఇండివిజువల్. అంటే ఓన్లీ you're focusing on women, that women nowadays are doing this, that for the easy money ani you are coming up with those perceptions. I can say adi my own perception sir, and in that way if we talk many n number of things also on part of men manam maatladukovachu. So this is not about is men alone doing this or is women alone doing this. It is the mindset of an individual, because nowadays people are easily prone to easy money ela sampadinchali ane danpaina PhD chestunaru. So as a part of it I could say this is one such thing that made her, and also some as it is mentioned there, like hyper disorders, that mental disorders. Nowadays
మనకు ఒక ఫిజికల్ ఎయిల్మెంట్ లైక్ మనకి లిమ్స్ లేకపోయినా, మన హ్యాండ్స్ లెగ్స్ లేకపోయినా, ఏదో ఎలాంటి ఫిజికల్ ఏబుల్డ్ ఉన్నా కూడా బతకొచ్చేమో, కానీ మెంటలీ స్ట్రాంగ్ లేకపోతే మాత్రం బతకలేము. సో ఆ మెంటల్ స్ట్రెంగ్త్, ఆ మెంటల్ క్లారిటీ ఉండబోతుంది. And all are pointing out on Gen Zs nowadays, but I could say not only Gen Zs, మన జనరేషన్ ఇంకా అంతకంటే ఎల్డర్ జనరేషన్లో కూడా ఈ క్లారిటీ మిస్ అవుతుంది. సో వేర్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్ అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ అ మైండ్ సెట్ ఇష్యూ, మెంటల్ క్లారిటీ ఇష్యూ రాదర్ దన్ అ జెండర్ బయాస్డ్ ఇట్ ఇస్. రైట్. కాకపోతే ఇక్కడ ఈజీ మనీ సంపాదించుకునే అవకాశం మగవాళ్ళకి లేదు. మీరు గమనిస్తే ఏ మగాడు ఎక్స్పోజ్ చేసో లేకపోతే ఇటువంటి షోలు చేసి సంపాదించుకునే అవకాశాలు మగవాళ్ళకు ఉండవు. మగాడు అనేవాడు చచ్చినట్టు గొడ్డు చాకరీ చేసి సంపాదించాల్సిందే. అండ్ అంటే కొన్ని దరిద్రపు గొట్టు ప్రొఫెషన్స్ ఉంటాయి, లైక్ గంజాయి అమ్ముకోవడాలు, లేకపోతే మర్డర్లు చేయడాలు, ఇటువంటివన్నీ కూడా. ఇటువంటివి పక్కన పెట్టేస్తే మామూలు జనరల్గా ఇది ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి 399, 599, మీకు ఇంకా ఎక్స్క్లూజివ్ కంటెంట్, హాట్ కంటెంట్, బోల్డ్ కంటెంట్ అనే పేరుతోటి అందాలు నమ్ముకోవడం అనేది జరుగుతుంది. సో ఇది అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకపోతే బెటర్ అండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల చేసుకొని దాచిపెట్టి ఇటు ఒక పక్కేమో భర్త ఆఫీస్కి వెళ్ళిపోగానే ఎవడు పడితే వాడు వస్తుంటాడు ఇంట్లోకి. తర్వాత ఒకనొక రోజున భర్తకు తెలుస్తుంది. భర్తలు కూడా చాలా మంది ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారు, ఆఫీస్లో వాళ్ళు పెట్టుకుంటారు, వచ్చపోయేటోళ్ళతో రోడ్డు పక్కన ఇంటి పక్కన. అంటే అబ్బాయిలు పెట్టుకుంటే తప్పలేదు, కానీ అమ్మాయిలు పెట్టుకుంటేనే తప్ప? కాదు. ఇక్కడ అబ్బాయిలు పెట్టుకున్నప్పుడు మీకు విడాకులు ఇచ్చే ఆప్షన్ ఒకటి ఉంది. జనరల్గా జరిగేది ఏంటంటే, ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగితే గొడవ జరుగుతుంది, ఇంట్లో ప్రశ్నించడంతో పాటు కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ అని, తర్వాత గృహహింస 498A, ఇల్లు నన్ను రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి వాడి మీద కేసులు పెట్టడం, విడిపోవాలని బేసికలీ చట్టం ఏం చెప్తుందంటే, మీకు అమ్మాయి అయినా ఆవిడైనా ఇప్పుడు చెప్పినట్టుగా ఎవరైనా సరే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అని తెలిస్తే అది నేరం కాదమ్మా, అది వాళ్ళ చాయిస్. దీపికా పడుకునే గారు చెప్పినట్టు వాళ్ళ చాయిస్. మనం దాన్ని గౌరవించాలి, వాళ్ళ స్వేచ్ఛను గౌరవిద్దాం పెళ్ళైనా సరే. కాకపోతే వాళ్ళు చేసింది మీకు నచ్చకపోతే మీరు 100% డైవర్స్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఆడవాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు, మగవాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు. మగవాళ్ళు ఎప్పుడు డైవర్స్ తీసుకున్నా వాడికి వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఆవిడ అక్రమ సంబంధాలు పెట్టుకుంది, నాకు డైవర్స్ కావాలి అంటే డైవర్స్ తీసేసుకుంటాడు. వీడికి ఏ రకమైన కాంపెన్సేషన్ రాదు. ఆవిడ నేరం చేసినప్పుడు ఆవిడ కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా వీడికి, కానీ వీడికి ఏ రకమైన కాంపెన్సేషన్ రాదు. అంటే రివర్స్లో అదే కనుక భర్త చేస్తే నేను విడిపోతున్నాను అనగానే నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఆవిడని సెటిల్ చేయి, ఆవిడకు 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఎంతో కొంత ఇల్లు ఎంతో ఇవ్వు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మగవాడికైతే ఒక అకౌంటబిలిటీ ఉంది. నువ్వు కనుక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భార్య కనుక వెళ్ళి కోర్టుకు ఎక్కితే నువ్వు నీ ఆస్తిలో కొంత భాగము లేకపోతే మంత్లీ నీ జీతము ఇవ్వాల్సిన బాధ్యత నీకుంది అంటే మగాడిని అకౌంటబుల్ చేస్తున్నారు ఒకవేళ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే. బట్ అదే ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఎస్ మీరు విడిపోండి, కానీ ఆవిడ ఒక సింగిల్ పైసా పే చేయక్కర్లేదు. పైకి చేయకపోగా ఆవిడ అక్రమ సంబంధంలో ఉంటూ కూడా మెయింటెనెన్స్ కేసేసి అది తేలేదాకా నెల నెల మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఇది దారుణమైన పరిస్థితి. మీరు ఇప్పుడు చెప్పండి, అక్రమ సంబంధాలకి లైసెన్స్ ఎవరికి ఇచ్చారు? మగవాళ్ళని అకౌంటబుల్ చేస్తున్నారు, ఆడవాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు. చట్టాల్లో మార్పులు రాకుండా ఇలా జెండర్ బయాస్డ్ అంటున్నారు కదా, జెండర్ బయాస్డ్ చట్టాల్లో నేను మనుషుల గురించి మాట్లాడట్లా. చట్టాలు సరిగ్గా ఉంటే ఎవరికైనా సరే ఇదే భయం ఉంటే అక్రమ సంబంధం పెట్టుకుంటే అమ్మో నేను మా ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే ఆస్తి ఇవ్వకపోతే జైల్లో కూర్చోవాల్సి వస్తుందని అదే భయం మగవాళ్ళకి ఏదైతే ఉందో అదే ఆడవాళ్ళకి కూడా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి జోలికి పోవడానికి భయపడతారు. అలా కాకుండా ఏముందిలే మహా అయితే డైవర్స్ కదా నేను పోతా, ఒకవేళ నా మీద చేయెత్తితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా, అత్తకపోయినా ఇల్లు ఇస్తా. ఫాల్స్ కేసెస్ కూడా జరగకున్నా కానీ ఫాల్స్ ఈ ఫెసిలిటీస్ మగాడికి లేవుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు న్యూడ్ షోలు ఇచ్చి సంపాదించుకునే ఫెసిలిటీ లేదు, వీడు అక్రమ సంబంధాల నుంచి తప్పించుకునే ఫెసిలిటీ కూడా లేదు. అమ్మాయికి కోర్టుకి ఎక్కితే అంటే చట్టం ప్రకారం ఏమీ లేదు మగాడికి. చట్టం ప్రకారం ఈవిడ అఫీషియల్లీ లైసెన్స్డ్. పెళ్లి చేసుకున్న డే 1 నుంచే నువ్వు మొగుడిని వదిలేసి వెళ్ళిపో, నిన్ను ఎవ్వడు ఆపలేడు. నువ్వు రిస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగేటల్ రైట్స్ అంటారు, అంటే ఖచ్చితంగా నా భార్య నాతో ఉండాలని చెప్పి నువ్వు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఆవిడకి ఇష్టం లేకుండా నువ్వు తీసుకురావడానికి కూడా లేదు, అడగడానికి లేదు. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా ప్రెషర్ ఇచ్చి ఆవిడకి పిలిపించలేకపోతున్నారు పోలీస్ స్టేషన్లకి. అమ్మ మీరు ఒక కౌన్సిలింగ్ ఉంది వచ్చి అటెండ్ అవ్వండి అంటే పోలీసు వాళ్ళనే బెదిరిస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు. మీ మీదనే కేసు పెడతాను, లేకపోతే నేను ఏదైనా చేసుకొని ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తున్నారు సార్? రాత్రి ఆ తర్వాత నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు సార్? మీరు
రాత్రి 6 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కి ఎలా పిలుస్తారు లేదు, సార్ మీరు? అట్లా వేధించే పోలీసులు కూడా ఉన్నారు, అట్లా లేరని కాదు. నేను ఒకటి అడుగుతా సార్, 6 గంటల తర్వాత మగాడిని పోలీస్ స్టేషన్లో ఉండించవచ్చు, ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు. అవును. ఎందుకు అంటే 12 గంటలకు పబ్బుల్లో ఉండొచ్చు అర్ధరాత్రి, 12 గంటలకు రోడ్ల మీద తిరగచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ మాత్రం ఆడవాళ్ళకి సేఫ్ కాదు. పబ్బుల్లో ఉండే వాళ్ళు వాళ్ళకి అంటే కొంతమంది వెళ్తారు, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టపడి వెళ్తుంటారు. కానీ పోలీస్ స్టేషన్ అనేది అట్లా కాదు కదా. కదా, పోలీస్ స్టేషన్ అనేది ఏంటి? మనందరికీ రక్షణ కల్పించి మనందరి గౌరవం విశ్వాసం చొరగొన్న వ్యవస్థ. ఆ వ్యవస్థలో 6 గంటల తర్వాత ఆడవాళ్ళు ఉండడానికి లేదు అంటే అక్కడ పోలీసులందరికీ ఆమందులా? వాట్ ఆర్ యూ టెల్లింగ్? ఒకడెవడో ఉండొచ్చు, బట్ వాట్ యూ షుడ్ సే? ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ఈజ్ పోలీస్ స్టేషన్. ఆడవాళ్ళు 6 గంటలు కాకపోతే 12 గంటలకైనా రావచ్చు. ఇది కదా మీరు కల్పించాల్సిన ఇది. అమ్మో 6 గంటల తర్వాత వెళ్ళిపోండి అంటే మా పోలీసులందరికీ ఆమందులు, మీరు 6 గంటల తర్వాత వాళ్ళు ఏదైనా చేసేయచ్చు మిమ్మల్ని అనే కదా మెసేజ్ వెళ్తుంది బయటికి. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాకు నువ్వు ఫోన్ చేస్తావు 6 గంటల తర్వాత నీ మీద హెరాస్మెంట్ కేసు పెడతారు. నిన్న ఎవరో ఒక ఆవిడ వచ్చింది, ఆ సిఐ పట్టించుకోలేదట. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, ఆవిడకి ఆ పెళ్లి పెటాకులు చేసుకున్నా లేకపోతే పెళ్లిలో ఉండగానే ఇంకొకరితో రిలేషన్లోకి వెళ్ళి వాడు నన్ను పెళ్లి చేసుకోవట్లేదని చెప్పి పెళ్లి కేసు పెట్టి అది పట్టించుకోలేదని చెప్పి సీఐ మీద చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లి చేసుకోలే అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నాడు అని చెప్తాను. కాదు, ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఏమవుతుంది? సిఐ పరిధి ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో జస్ట్ ఎంక్వైరీ చేసి ఒకవేళ దాంట్లో ఏదైనా ఉంటే అరెస్ట్ వరకు వెళ్తుంది. ఎఫ్ఐఆర్ అయితే చేశారు కదా, ఎఫ్ఐఆర్ చేశారు, తర్వాత ఆ గ్రావిటీ లేకపోతే వాళ్ళు కూడా ఏం చేయలేరు. రివర్స్లో ఈవిడ మీద హనీ ట్రాప్ కేసు పెట్టే రోజులు రావాలి, లేకపోతే కష్టం. ప్రభాకర్ గారు ఉన్నారు ఖమ్మం నుండి, ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే, చెప్పండి. వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, హలో, ఇప్పుడు పక్కన సార్ మాట్లాడుతున్నారు కదా, ఈ చట్టాలు అనేవి ఆడవాళ్ళకి ఎందుకు అంత ప్రయార్తిస్తున్నాయి? ఇప్పుడు అతను భార్య ఒకతను చనిపోయింది, ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఆడవాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి? వాళ్ళని ఎందుకు ఇచ్చేస్తున్నాయి? మరి మగవాడికి కూడా ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా, వాటన్నిటి పరిగణలోకి తీసుకోకుండా కేవలం భార్య చెప్పిందే వేదం, భార్య ఇచ్చేసిందే వేదం అని అంటే ఇప్పుడు ఆ రేణుకని ఏం చేయాలి? అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఒక ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకుంటున్నారా, లేకపోతే అతను వదిలేసి ఉంటున్నారా? కానీ 6 అక్రమ సంబంధం పెట్టుకున్న రేణుకని అదే మగోళ్ళు ఉంటారా ఈ సమాజం? ఊకోదు కదా. మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి? అంటే మొగలు కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు, కాకపోతే మా సమాజంలో మగవాడు పెట్టుకుంటే మగాడు దగ్గర నుంచి డైవర్స్ పేరుతోటి డబ్బులు వసూలు చేయొచ్చు, వాడి తప్పు కాబట్టి. కానీ అదే ఆడవాళ్ళు పెట్టుకుంటే ఫ్రీ. నేను అనేది అదే, ఆడదానికి ఎందుకంత ఇది చేస్తున్నారు ఈ చట్టంలో ఈ మార్పులు? రైట్, ప్రభాకర్ గారు.